ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ అండ్ పవర్ఫుల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ క్రైస్ట్ జీసస్. యేసే నిరీక్షణ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇప్పటికే చాలా మేలు పొందుతున్నారని మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి, చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను దేవునిలో ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పరిచర్య మీరందరూ కూడా సహకరిస్తున్నారు. మీ ప్రార్థనా సహకారాన్ని అందిస్తున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. నిజంగా దేవుని వాక్యం మనం బ్రతికింప చేసేది, మన బాధల్లో నెమ్మదినిచ్చేది. దేవుని వాక్యం ఒక మనిషి వినటం ద్వారా తన జీవితంలో ఖచ్చితంగా ప్రయోజనాన్ని పొందుకుంటాడు, మేలును పొందుకుంటాడు, ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. లోక సంబంధమైనటువంటి మాటలు వినటం ద్వారా ఒక వ్యక్తి మేలు పొందుకుంటాడో ఆశీర్వాదాలు పొందుకుంటాడో లేదో నాకైతే తెలియదు, కానీ శక్తి కలిగినటువంటి దేవుని మాటలు వినటం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మేలులను, గొప్ప మార్పును ఒక వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా పొందుకుంటాడని ఒక దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు, ప్రత్యేకమైనటువంటి దైవంగా మనకు కనపడుతున్నాడు. చూడండి, ఆయన జననం ప్రత్యేకమైనది, ఆయన జీవన విధానం ప్రత్యేకమైనది, ఆయన బోధలు ప్రత్యేకమైనవి, ఆయన మరణం ప్రత్యేకమైనది, ఆయన యొక్క పునరుత్థానం ప్రత్యేకమైనది. అదేవిధంగా ఆయన యొక్క రెండవ రాకడ కూడా చాలా ప్రత్యేకంగా మనం చూడగలుగుతాం. ఆయన బోధలు చాలా ప్రత్యేకంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసినాయి. నిజంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రథముడని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ యేసుక్రీస్తు ప్రభు బోధల ద్వారా ఎంతో ప్రభావితం చెంది భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడంటలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన ప్రవేశపెట్టినటువంటి అహింసా సిద్ధాంతం అది ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ప్రతిరోజు కూడా గాంధీ మహాత్ముడు చదువుతూ ఉండేవాడట. అందులో ఏముందంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు, బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే విల్ ఇన్హెరిట్ ద వరల్డ్ అనేటువంటి మాటను ఎప్పుడైతే చదివాడో తన జీవితంలో సాత్వికంతో ప్రపంచాన్ని జయించగలుగుతాం, ప్రేమతో ప్రపంచాన్ని జయించగలుగుతామనే సత్యాన్ని తెలుసుకుని తన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఉన్నాడు. ఈ రకంగా మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభావితం చేశారు. ఆయన బోధలు అనేక మందిని ప్రభావితం చేసినాయి, ఆయన బోధలు అనేక మందిని ఇన్స్పైర్ చేసినాయి. ఈ రోజును కూడా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు బోధల ద్వారా, ఆయన నడవడిక ద్వారా, ఆయన మరణ పునరుత్థానాల ద్వారా అనేక మంది ప్రభావితులయ్యి వారి జీవితంలో రక్షణ మార్గాన్ని వారు కనుగొంటూ వారి జీవితాల్లో నిత్య రాజ్యానికి వారసులు అవుతున్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మీ ముందుంచడానికి నిష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు మరణము చాలా ప్రత్యేకమైనది. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో జీవించిన తర్వాత సర్వ మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం ఆయన కలువరి శిలువలో ఆయన ప్రశస్తమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించడం ద్వారా మనిషికి పాపక్షమాపణ, రక్షణ కలిగి ఉన్నది అనటంలో ఏదేమైనా సందేహం లేదు. యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని అమలు చేసింది రోమా ప్రభుత్వం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉండేటప్పుడు రోమా ప్రభుత్వము ఆ టైంలో వారు పరిపాలన అందిస్తుండేవారు. రోమన్లు చాలా కఠినులు. వారు ఏదైనా శిక్షలు అమలు చేశారంటే అవి చాలా కఠినంగా ఉంటుండే. ఆ టైంలో మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే రోమన్ల యొక్క మరణశిక్షలు ఏ విధంగా ఉంటుండే అంటే, వారు నేరం చేసినటువంటి వారిని చెరసాలలో వేసి ఆ యొక్క సింహపు బోన్లో పాడిస్తూ ఉండేవారు, మరికొంతమందిని అగ్నిగుండాల్లో పాడిస్తూ ఉండేవారు, మరికొంతమందిని శిరశ్ఛేదనం చేస్తూ ఉండేవారు. అంతకంటే భయంకరమైనటువంటి, ఈ మూడిట్ల కంటే భయంకరమైనటువంటి శిక్ష ఏంటంటే సిలువ శిక్ష. సిలువ వేసి క్రూరంగా చంపేస్తూ ఉండేవారు. నిజంగా ఆ సిలువ 16 అడుగులు పొడవు, 11 అడుగులు వెడల్పు కలిగినటువంటి ఆ మ్రానికి ఒక వ్యక్తిని కొట్టి ఎంతో బాధిస్తూ ఎంతో క్రూరంగా చంపేసేటువంటి ఆ మరణశిక్ష సిలువ మరణశిక్ష. అది వాస్తవానికి ఫోనీషియన్ల ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేయబడింది సిలువ శిక్ష. అదే సిలువ శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారికి వేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మరణం ప్రతి వ్యక్తి జీవితానికి గొప్ప పరిష్కారమని నేను తలుస్తూ ఉంటాను,
అది వాస్తవమని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప పరిష్కారాన్ని చూపిస్తుంది అనటంలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకో తెలుసా? ఆది మధ్యాంతరహితుడు సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడైనటువంటి దేవాది దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసాలు ధరించడం ఎందుకని ఆలోచన చేస్తే ఈ సర్వలోకంలో ఉన్నటువంటి పాపాన్ని ప్రక్షాళన చేయడానికి, కూడుగట్టుపోయినటువంటి పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందుని బట్టే మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? చాలామంది అంటూ ఉంటారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు మీరు ఈ లోకానికి వచ్చారు, ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చారంటే చాలామంది చెప్తారు దుష్ట శిక్షణ, దుష్టులను శిక్షించి మంచి వారిని ఉద్ధరించడానికి వచ్చామని చెప్తారు. ఆ లెక్కనైతే దేవుని సిద్ధాంతమే దుష్టులను చంపేయడం అయితే గనక ఈ లోకంలో ఎవరూ కూడా మంచివారు లేరే, ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీతిమంతులు లేరే, ఈ ప్రపంచంలో ఎవరు పరిశుద్ధులు లేరే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్రీవన్ కమిటెడ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు పాపులే, ఏ భేదం లేదు, రంగు భేదం లేదు, లింగ భేదం లేదు, దేశ భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా పాపులుగా ఉన్నప్పుడు పాపరహితుడైనటువంటి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు అని అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నీతిమంతులుగా చేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు నామధేయంగా నరావతారిగా రక్త మాంసాలు ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందును బట్టి నేను అంటున్నాను, ఆయన మరణం చాలా ప్రత్యేకమైనది, ఆయన మరణం చాలా విశిష్టమైనది. ప్రతి మానవునికి కూడా గొప్ప పరిష్కార మార్గాన్ని, గొప్ప ఆయన మరణం ద్వారా పరలోకపు రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం చాలా వివాదాస్పదం అయిపోయింది. కొంతమంది అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు అసలు చావలేదంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించలేదంటారు. కొంతమంది దేవుడైతే ఎందుకు మరణిస్తాడు అనేటువంటి చాలా రకరకాలైనటువంటి ప్రశ్నలు ఈ ప్రపంచంలో తలెత్తుతున్నాయి. అసలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి, రుజువులు ఏంటి, అసలు మనం ఎలా నమ్మగలం యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించాడని, క్రీస్తు శిలువుపై మరణించాడనడానికి రుజువులు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మీరు త్వరగా కొన్ని విషయాలు నాతో మీరు ధ్యానం చేస్తే కొన్ని అమూల్యమైన విషయాలు మీకు బోధించడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువుపై మరణించాడు అనటానికి రుజువు ఏంటంటే ఆయన మరణం గురించి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు చాలాసార్లు ప్రజలతోనూ ఆయన శిష్యులతోనూ తెలియచెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణ పునరుత్థానాల గురించి చాలాసార్లు వారి యొక్క శిష్యులతోనూ ఆయన ప్రకటించి ఉన్నాడు. ఒకసారి మీ గ్రంథాలు తెరిస్తే కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పినటువంటి వాస్తవాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని హింసిస్తారు, యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేస్తారు అనేటువంటి వాస్తవాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పరిచయం చేస్తున్నప్పుడు వారి శిష్యులతో ఆయన చెప్పి ఉన్నాడు. ఈ యొక్క అంశం మనకు తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తాడని ఆయన నోటి మాట ద్వారానే ఆయన సెలవిచ్చి ఉన్నాడు. చాలామంది మహమ్మదీయ సహోదరులు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించలేదు అని చాలామంది వాదిస్తుంటారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఆయన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన ఉపదేశకులు యేసుక్రీస్తు ప్రభు వారిని హింసించి చంపుతారు, నన్ను చంపుతారు అనేటువంటి వాస్తవాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. కాబట్టి మొదటి రుజువు ఆయన తన మాటల్లోనే తన మరణం గురించి ఆయన ప్రకటించుకున్నాడు. రెండో వాస్తవాన్ని మనం గమనిద్దాం. రెండో వాస్తవం ఏంటంటే ప్రవక్తలు ఆయన యొక్క మరణం గురించి ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పుట్టకముందు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి కూడా అనేక మంది ప్రవక్తలు పాత నిబంధన కాలంలో ప్రవచించారు. ఒకసారి జకరియా గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనం, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును. జకరియా ద్వారా ఒక ప్రవచనం వెల్లడి చేయబడుతుంది. అదేంటంటే ఆ కాపరి గొర్రెలు చెదిరిపోనట్లు కాపరి హతము చేయబడును
అనేటువంటి వాస్తవం జకరియా గ్రంథంలో మనం చూడగలుగుతాం. నిజంగా యెషయా గ్రంథంలో కూడా యెషయా చాలా ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి ప్రవచించినట్లుగా మనం చూడగలుగుతాం. మొత్తం పాత నిబంధన అంతా కూడా ఎవరి గురించి రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థానాల గురించి ఖచ్చితంగా ప్రతి గ్రంథం కూడా మాట్లాడింది. ప్రతి ప్రవక్త కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం గురించి, ఆయన యొక్క రక్షణ ప్రణాళిక గురించి, ఆయన యొక్క సిలువ మరణం గురించినటువంటి వాస్తవాలు అనేక మంది ప్రవచించారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించారనడానికి రెండవ రుజువు ప్రవచనాలు. అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి ప్రవచించారు. నిజంగా పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి ప్రవచించారు. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదని ప్రతి మత గ్రంథం ఒప్పుకుంటుంటే ప్రతి మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. తన యొక్క నిష్కలంకమైన పవిత్రమైన రక్తాన్ని చిందించి తన ప్రాణ త్యాగం ద్వారా ప్రతి మానవుని కూడా పాపక్షమాపణ కలిగింది అని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. మూడవదిగా ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయనకు ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. లేకపోతే ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఎంతగానో బాధించారు. సిలువ మీద ఆయన కాళ్లకు మేకును దిగ్గొట్టి ఆయన శరీరాన్ని ఎంతగా బాధిస్తున్నటువంటి తరుణంలో ఆ చివరి ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పక్కలో ఎప్పుడైతే ఒక సైనికుడు వచ్చి పొడవగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం నుంచి రక్తము నీరు రెండు స్రవించెను అనేటువంటి వాస్తవాలు మనం బైబిల్లో చూడగలుగుతాం. ఒకసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19:34 వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది చూచి ఆయన కాళ్ళు విరుగొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఈటితో తన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తరువాత వాస్తవానికి జరిగేది ఏంటంటే, రోమన్లు ఏ విధంగా చేస్తుంటారంటే, ఒక వ్యక్తిని సిలువ మరణానికి అప్పగించిన తర్వాత ఆ చివరి టైంలో వచ్చి కాళ్ళు చేతులు ఎరగొడుతూ ఉంటారు. వాటిని ఎప్పుడైతే విరవటంలో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇంకా ఏదన్నా కొరప్రాణం ఉంటే, ఆఖరి శ్వాస ఉంటే, ఇంకా బ్రతికున్నట్లయితే చివరి ప్రక్రియలో ఆ కాళ్ళు ఎరగొట్టడం ద్వారా ఆ వ్యక్తి చచ్చిపోతాడనేటువంటి నమ్మిక వారిలో ఉంటూ ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఆయన కాళ్ళు ఎరగొట్టలేదు, కానీ ఒక బళ్ళని తీసుకొచ్చి ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు నీరు రక్తము స్రవించెను అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే తన శరీరంలోంచి రక్తము నీరు స్రవిస్తుందని ఈరోజు శాస్త్రం కూడా చెప్తుంది. దీన్ని బట్టి నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించాడు. ఎవరిని ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించలేదు. శిష్యులు ఆయన్ని బ్రతికుండగానే సిలువ మీదని దించేసి ఆయన్ని సమాధిలో పెట్టారు. 3వ రోజున ఆయన తిరిగి లేచాడని ప్రపంచాన్నంతా కూడా నమ్మిస్తున్నారని చాలామంది అంటున్న వారికి ఒక వాస్తవం నేను తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి ఎప్పుడైతే చచ్చిపోతాడో అతని శరీరంలోంచి రక్తము నీరు స్రవిస్తుంది. ఈ రెండు ప్రక్రియలు జరిగినాయి అంటే, ఈ ప్రక్రియ మానవ శరీరంలో జరిగిందంటే ఆ వ్యక్తి చనిపోయాడని మనం నిర్ధారించాలి. ఈ యొక్క వాస్తవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి కోసం మరణించారు అనేటువంటి వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలని ప్రేక్షకులని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా 4వదిగా మార్కు సువార్త 15:39 శతాధిపతి, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినటువంటి శతాధిపతి అంటే అర్థం ఏంటంటే 100 మంది సైనికులకి అధిపతి. అటువంటి సెంచ్యూరియన్ యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన మరణించాడని ఒక డిక్లరేషన్ని ఆయన రాసినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఒక్కసారి మనం చదువుదాం. మార్కు సువార్త 15:39 ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. శతాధిపతి చెప్తున్నటువంటి మాటలు, ఆయన ప్రాణం విడుచుట చూచి శతాధిపతి ఇచ్చినటువంటి సాక్ష్యము, ఈయన నిజముగా దైవ కుమారుడు, ట్రూలీ ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం విడవటం చూచాడట. నిజంగా శతాధిపతి ఇస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం, ఇతను నిజముగా దేవుని కుమారుడే. అతను 2 సాక్ష్యాలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇస్తున్నాడు. ఒకటి ఏంటంటే ఆయన మరణించాడని, రెండవదిగా ఆయన నిజముగా దైవ కుమారుడు అనే గొప్ప సాక్ష్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చరిత్రలో కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. 1వ శతాబ్దంలో ఉన్నటువంటి జోసెఫస్
అనేటువంటి చరిత్రకారుడు, అనేక మంది చరిత్రకారులు యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి మరణం గురించినటువంటి అనేకమైన విషయాలు వారి పుస్తకాల్లో రాసినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు అనడానికి 4వ రుజువుగా అందిస్తున్నటువంటి మాట శతాధిపతి సాక్ష్యం. 5వదిగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు అని చెప్పడానికి 5వ రుజువు ఏంటంటే, దేవాలయంలో ఉన్నటువంటి ఆ తెర చినిగినట్లుగా మనం ఒక సాక్ష్యాధారంగా దాన్ని అభివర్ణించవచ్చు. ఒక్కసారి మార్కు సువార్త 15వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిరిగెను. దేవాలయపు తెర చిరగడం అంటే అర్థం ఏంటంటే, మనం ప్రత్యక్ష గుడాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మీరు ఆలోచన చేయండి, అతి పరిశుద్ధ స్థలమునికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఒకవేళ కనుక ప్రధాన యాజకుడు ఏదైనా దోషము కానీ ఏదైనా పాపము కానీ ఉన్నట్లయితే ప్రధాన యాజకుడు ఆ పరిశుద్ధమైనటువంటి స్థలానికి వెళ్ళేటప్పటికి అతనిలో దోషము కానీ కల్మషమైన పాపమైన ఉన్నట్లయితే అక్కడే చనిపోయేవాడు. అందుని బట్టి ప్రధాన యాజకుడికి ఏం చేస్తుండేవారంటే, ఆ మొలకి ఒక త్రాడు కట్టి దానికి ఒక గంట తగిలిస్తుండేవారు. అతను ఒక సన్నపు నార అంగిని వేసుకుంటూ ఉండేవాడు. అంత మాత్రమే కాకుండా తన యొక్క మొల చుట్టూ కూడా త్రాడు కట్టేవారు, దానికి ఒక గంట కడుతుండేవారు. ఏదన్నా ఆ యొక్క ప్రధాన యాజకుడు ఏదైనా దోషం ఉంటే పాపం ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళగానే అతను చనిపోయినప్పుడు ఎలా తెలుస్తుందంటే, బయట ఉన్నటువంటి వారికి ఏ విధంగా తెలుస్తుందంటే, ఆ వ్యక్తి కదులుతుంటే గంట మోగుతూ ఉండేది. ఒకవేళ కనుక గంట మోగట్లేదు అంటే ఆ ప్రధాన యాజకుడు లోపల చనిపోయాడనేటువంటి నిర్ధారణకు వచ్చి తాడుతో లాగేస్తుండేవారు. ఈ ప్రక్రియ పాత నిబంధన కాలంలో జరుగుతుండేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే మరణించగానే దేవాలయపు తెర, చాలా మందం కలిగినటువంటి ఆ తెర పైనుంచి కిందకు చిరిగిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. దానికి అర్థం ఏంటంటే, ఇంకా అతి పరిశుద్ధ స్థలానికి నేరుగా మానవుడు చేరుకోవచ్చు. ఇంకా ప్రధాన యాజకత్వము, ప్రధాన యాజకులు ఉండాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారే మనకు, అదేవిధంగా దేవునికి మధ్యవర్తిగా వచ్చి మనల్ని దేవునితో ఐక్యం చేయడానికి, దేవునితో మనల్ని కలపడానికి ఆయన ఆ రుజువును, ఆ ప్రక్రియను జరిగించినట్లుగా మనం చూడగలుగుతాం. నేను ఎంచుకున్నటువంటి 5వ అంశము యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు అనడానికి 5వ రోజు తెర పైనుంచి క్రిందికి చిరిగెను. 6వదిగా ఆయన చనిపోయాడు అనడానికి 6వ నిదర్శనం ఏంటంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 53వ వచనం. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకేమని అడుక్కొని దాన్ని క్రిందికి ఉంచి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాంతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు ముందు ఎప్పుడు ఉంచబడలేదు. ఇశ్రాయేల్ దేశంలో అరిమతయి యోసేపు అనేటువంటి ఒక అధికారి ఉంటుండేవాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ దేహాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడిగి తెచ్చుకుని తన కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ సమాధుల్లో తొలిచినటువంటి ఆ సమాధిలో పెట్టినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలోనూ చరిత్రలో ఆధారాలు మనం గమనించగలుగుతాం. అంటే ఆ చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మృతదేహాన్ని, డెడ్ బాడీని అతను అడిగినట్లుగా, పిలాతును అడిగినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే ఈ వాస్తవం మనకు తెలియజేస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడని. నేను 6 కారణాలు మీ ముందుంచాను యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడని. నిజంగా చాలామందికి అనుమానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడైతే ఆయన ఎందుకు మరణించాలండి? ఆయన ఎందుకు చనిపోవాలి? సిలువలో ఆయన్ని అంతగా బాధిస్తున్నప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు, అనేక మంది ఖండించి ఉమ్మి వేస్తున్నప్పుడు, ఆయన హింసిస్తున్నప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయనలో దైవ శక్తి ఉంటే గనక ఆయన తను రక్షించుకోవచ్చు కదా. ఆ సిలువలో ఉన్నటువంటి 2వ దొంగ కూడా అదే అన్నాడు, నువ్వు నిజంగా లోకరక్షకుడు అయితే, నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన విధానం దొంగకే కాదు, ఈ ప్రపంచంలో చాలామందికి ఉంది. వాస్తవమే, నిజమే. కానీ ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభు మరణించకపోతే, యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చకపోతే ప్రతి మానవుని కూడా రక్షణ లేదు. ప్రతి మానవుని కూడా పాపం నుంచి వచ్చేటువంటి శిక్ష నుంచి రక్షణ లేదు. అందుని బట్టే మన వేదాలు చెప్తున్నాయి, ఆ సామవేదం తాండియ మహాబ్రాహ్మణంలో సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వపాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడే వచ్చి చిందించాలి. ఆయన కార్చినటువంటి అమూల్యమైన నిష్కలంకమైన రక్తంలో ఒక వ్యక్తి విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడు. పాప ప్రక్షాళన జరుగుతుంది, పాప విముక్తి జరుగుతుందని అనేక గ్రంథాలు, బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సర్వలోకాన్ని సృష్టించిన వాడై ఉన్నప్పటికీ
ఆయన నరవతరిగిలో కనుక వచ్చి సమస్త మానవాళి కోసం రక్తం కార్చాడు. ఆయన గనక మరణించకపోతే పాపికి విడుదల లేదు, ఆయన మరణించకపోతే పాపికి రక్షణ లేదు, ఆయన మరణించకపోతే మానవునికి స్వస్థత లేదు, విడుదల లేదు, విమోచన లేదు, ఆశీర్వాదం లేదు. అందును బట్టి ఆయన ఖచ్చితంగా మరణించాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం మాత్రమే కాదు, ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. కాబట్టి ఈరోజు ప్రియ ప్రేక్షకులారా, 6 రుజువులు మీ ముందుంచాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు అన్నాడు. చాలామంది మీ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మరణించలేదు, ఆయన శిష్యులు ఆయన్ని మరణించే టైంలో ఆయన సిలువ దింపేసి ఆ యొక్క సమాధిలో పెట్టి ఆయన మరణించాడని చిత్రీకరించారని చాలామంది అంటుంటే కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రుజువులు మీకు గొప్ప సాక్ష్యాధారాలుగా ఉంటాయి. కాబట్టి మీ విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఏనాడు కూడా అవిశ్వాసాన్ని మీ యొక్క హృదయంలో చోటివ్వద్దు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం మరణించారు, మనకైన మరణించాడు, మన పాపాల కోసం ఆయన మరణించాడు, మన నీతిమంతులుగా చేయడానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద చర్చ్ ఉందండి, కథీడ్రల్ అని పిలుస్తారు. నిజంగా ఇంచుమించుగా ఎన్నో వందల అడుగుల్లో ఆ ఎత్తులో ఆ కెథీడ్రల్ నిర్మిస్తుంటే ఆ కెథీడ్రల్ని డిజైన్ చేస్తున్నటువంటి ఆ డిజైనర్ అనొచ్చు, ఆ ఇంజనీర్, ఆర్కిటెక్చర్ ఆ యొక్క ఎలివేషన్ పైకి వెళ్ళాడు. ఆ పెద్ద ఆ కెథీడ్రల్ పైకి వెళ్ళి ఏదో వర్క్ చేస్తున్నప్పుడు వెంటనే అతని యొక్క కాలు జారి కింద పడిపోయాడండి. నిజంగా పైన ఉన్న వారు అనుకుంటున్నారు, తనతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది అనుకుంటున్నారు ఖచ్చితంగా చచ్చిపోతాడు, అంత ఎత్తు నుంచి కింద పడితే చచ్చిపోకుండా ఉంటాడని అందరూ అనుకుంటున్నప్పుడు వెంటనే క్రిందకు చూసేటప్పటికి ఆ యొక్క వ్యక్తి లేచి నించున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. అసలు అంత ఎత్తు నుంచి కిందకు పడితే ఏ మనిషి చచ్చిపోవాలి కదా. కానీ అప్పుడైతే ఆ వ్యక్తి లేచి నించున్నాడో ఆ ప్రాంతం అంతా కూడా రక్తపు మడుగు అయిపోయింది, ఆ ప్రాంతం అంతా కూడా రక్తం చిందించబడింది. ఏం జరిగిందని ఆలోచన చేస్తే కొన్ని గొర్రెలు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నాయట. ఎప్పుడైతే ఆ ఇంజనీర్ గారు ఆ పైనుంచి పట్టమే ఒక గొర్రె మీద పడగానే ఆ గొర్రె అక్కడికక్కడే రక్తం కక్కుకుంటూ రక్తం చిందించి ఆ ప్రాంతంలో చనిపోయింది. ఒక వాస్తవం నేను చెప్తాను, ఆ గొర్రె చనిపోకపోతే ఆ ఇంజనీర్ గారు బ్రతికేవాడు కాదు. ఆ ప్రాంతంలో గొర్రె లేకపోతే ఆ ఇంజనీర్ ఆ ప్రాంతంలో బ్రతికి ఉండేవాడు కాదు. ఎందుకు ఈ ఒక ఉపమానాన్ని మీ ముందుంచానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోకపోతే మనం బ్రతికి ఉండేవారం కాదు. మనం బ్రతకాలి అంటే, మనం పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే, మనం జీవంతో ఉండాలంటే ఆయన మరణించాలి. ఆయన మరణం ద్వారా ఒక వ్యక్తికి జీవం ఉంది. కాబట్టి ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుందని, ఈ వాక్యము మీ జీవితంలో గొప్ప ప్రోత్సాహాన్ని, గొప్ప విశ్వాసాన్ని రేకెత్తిస్తుందని నేను భావిస్తున్నాను. మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభించున్నది. మీ యొక్క సమస్యలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయన రక్తము గొప్ప పరిష్కారమని ఒక దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కార్యాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు యందు ఇంకా విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ వర్తమానం ద్వారా మేలు పొందండి. యేసు ప్రభు వారు నీ కోసం ఆయన మరణించారు. జీసస్ క్రైస్ట్ జస్ట్ డైడ్ ఫర్ యూ. నీ కోసం ఆయన మరణించాడు. ఆయన యొక్క మరణ పునరుత్థానాల మీద నువ్వు విశ్వాసం ఉంచి, ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచితే రక్షించబడతావు, నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది వందనాలు తండ్రి. నాయన, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్కును, నీ సేవకుని ద్వారా మాతో వివరించినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నీ మరణము సమస్త మానవాళికి రక్షణ ఇస్తుందని, నీ మరణం ద్వారా మాకు స్వస్థత ఉందని, నీ రక్తం ద్వారా పాపక్షమాపణ ఉందని ఎన్నో విషయాలు మాకు బోధించినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మీరు బలపరచండి. సాతానుడు కలుగు చేస్తున్నటువంటి ప్రతి విధమైన తంత్రాన్ని, అనుమానాన్ని ప్రభువా యేసు నామములో ప్రభువా బంధిస్తున్నాను తండ్రి. నీ నామానికి అధికమైన స్వాతంత్రాన్ని నేను ప్రకటింప చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే ఇంటర్నెట్లోను, ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే టెలివిజన్లోను చూస్తున్నారో వారిని బలపరచండి తండ్రి. నువ్వు మా కోసమే వచ్చావని, ప్రభువా మమ్మల్ని రక్షించడానికి వచ్చావనేటువంటి సత్యాన్ని అనేక మంది తెలుసుకోవడానికి కృప చూపించండి. ప్రభు, ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో ఎంతమంది అయితే ప్రభు అస్వస్థతగా ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగినటువంటి నామములో ఇప్పుడే గొప్ప విడుదల, గొప్ప స్వస్థత నేను ప్రకటన చేస్తున్నాను. లార్డ్ జీసస్, ఐ ప్రొక్లైమ్ యు డివైన్, లార్డ్ జీసస్, ఐ ప్రొక్లైమ్ యువర్ డివైన్ హీలింగ్ అండ్ రిడెంప్షన్ ఇన్ యువర్ నేమ్ లార్డ్. నీ నామం పేరిట ఇప్పుడే గొప్ప స్వస్థత, విడుదల, విమోచన నేను ప్రకటన చేస్తున్నాను. ప్రభువా, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారికి గొప్ప విడుదలనివ్వండి. ప్రభువా, సమాధానం లేనటువంటి వారికి సమాధానం అనుగ్రహించండి. ప్రభువా, యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో ప్రభువా జ్ఞానంతో వారిని నింపండి. మంచి జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. ప్రభువా, పిల్లలు లేనటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను.
వారి జీవితాల్లో ప్రభువా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన నీ ప్రియులను కూడా ప్రత్యేకంగా దీవించండి నాన్న. యేసే నిరీక్షణ వంటి కార్యక్రమాన్ని ప్రభువా మీరు దీవించమని వేడుకొంచున్నారు. రానున్న దినాల్లో ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది మేలులు పొందటానికి, అనేక మంది ఆశీర్వాదాలను పొందటానికి మీరు కృప చూపించమని వేడుకొంటూ యేసు శక్తి కలిగినటువంటి నామంలో అడిగి స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనతో చూస్తున్నటువంటి ప్రేక్షకుల జీవితంలో ప్రత్యేకంగా ఉండునుగాక. యేసే నిరీక్షణ అను ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుచున్న ఎడల ఒక ప్రోగ్రాంను స్పాన్సర్ చేసి ఈ పరిచర్యను ప్రోత్సహించగలరు. మా అకౌంట్ వివరాలు: అకౌంట్ నంబర్ 321457733334. అకౌంట్ హోల్డర్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాజమండ్రి. IFSC నంబర్ SBIN 0007954. మీ అమూల్యమైన కానుకలు మరియు ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా: బ్రదర్ పాల్ ఇమాన్యుల్, యేసే నిరీక్షణ, డోర్ నంబర్ 57-2-11A, PNT కాలనీ, రాజమండ్రి. పిన్ కోడ్ 533105. మా ఫోన్ నంబర్లు 8886000999 మరియు 8886227555. దేవుడు మిమ్మును దీవించునుగాక.